హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఈరోజు మనం వెజ్ థాలీ, ఆల్రెడీ మీ టైటిల్ చూసే ఉంటారు. వెజ్ థాలీ చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్డౌన్లో బయటకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, తినలేకపోతున్నాం కదా, అందుకని వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ ఉంటే వాటితో వండుకోవచ్చండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో నేను వండుతున్నాను. మీ దగ్గర ఏ ఉంటే వండుకోవచ్చు. మీరు అంత చెత్త అయిపోద్ది, ఎన్ని కూరగాయలు కట్ చేయాలని అనుకుంటారు కదా, అలా కాకుండా పక్కన ఇలా ఒక జిబ్ లాగా అయితే ఒక ప్లేట్ అయినా పర్లేదు పెట్టేసుకుని ఆ పీల్ ఆఫ్ చేసినవి అన్నీ అందులో వేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. మళ్ళీ మనకు ఒక శ్రమ ఉండదు అనమాట. అవన్నీ కట్ చేసుకుని అవన్నీ ఎత్తుకుని మళ్ళీ క్లీన్ చేసుకుని ఆ బాధ ఉండదు. పక్కనే పెట్టేసుకుని పీల్ ఆఫ్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది. మనకి అంటే స్క్రాప్ అనేది ఉండదు అనమాట, నీట్గా ఉంటుంది వంట చేసుకున్న. నేను ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ బెండకాయ ఫ్రై కూడా పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. పప్పు నేను అంత ఎక్కువ చేయట్లేదు, సో తక్కువ కాబట్టి 3/4 కప్పు పప్పు పెట్టుకున్నాను, కందిపప్పు. మీరు మిక్స్డ్ పెట్టుకోవచ్చు, పెసరపప్పు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇందులో ఏం వేయలేదండి, ఉత్తి పప్పు పెట్టేశాను. ఒక 5 to 6 విజిల్స్ అయిన తర్వాత దీన్ని పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేసేస్తున్నాను. మీరు పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. ఇందులో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి, దోసకాయ, ఆనపకాయ, టమాటా, పొటాటో, బెండకాయలు, క్యారెట్, ఉల్లిపాయ వేసుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చు. కాకపోతే బెండకాయలు వేయకూడదు అప్పుడే. బెండకాయలు, మునక్కాయలు ఈ రెండు కూడా అన్ని వెజిటేబుల్స్తో కలిపి వేయకూడదు. ఇవి ఇందులో వేసేసుకొని ఒక 2 విజిల్స్ చాలండి, మరీ ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. 2 విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు పీసెస్ వేసిన తర్వాత నేను ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాను. పప్పు పెట్టినప్పుడు ఏం యాడ్ చేయలేదు. నేను కలుపు వేసుకుంటున్నాను. పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ పక్కన వేరే స్టవ్ పైన ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను. బెండకాయ ఫ్రైకి కొంచెం పల్లీలు వేసుకున్నాను. జస్ట్ ఫ్రై అయిన తర్వాత బెండకాయలు ఉన్నాయి కదా, అవి మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను పోపు సామాన్లు కానీ ఆనియన్ కానీ ఏం వేయలేదు, ఓన్లీ ఉత్తి బెండకాయ ఫ్రై ఒకటే. ఇవి మీరు కావాలంటే పెద్ద పెద్ద పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు బెండకాయ. దీన్ని అలా ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలండి. జిగురు వస్తుంది అనుకుంటారు కదా బెండకాయ, అలా రాదు. ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే హైలో పెట్టుకుంటే హైలో పెట్టిన ఫ్రై చేసుకుంటే మనకి జిగురు అనేది రాదు. కొంచెంసేపు ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, తర్వాత పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. చూసారా, కొంచెం ఫ్రై అయింది కదా. ఇలా కొంచెం ఫ్రై అయినప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటున్నాను. లేదంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. తిప్పుతూ ఉండాలి అలాగా. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 tablespoons వేసుకున్నాను. అలా తిప్పుతూ ఉన్నామంటే మనకి ఫ్రై అయింది అని అంటే ఉడుకుతుంది కదా. ఒక పీస్ తిని చూసి ఉడికిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. మనకి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాం. మనకి ఒక కర్రీ అనేది రెడీ అయింది. మన థాలీకి ఫస్ట్ బెండకాయ కర్రీ ఒకటి రెడీ అయిపోయింది. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. ఇప్పుడు మనం పలావ్ పెట్టుకుందాం. వెజ్ పలావ్ అనమాట. బిర్యానీ రైస్ కాదు, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. నాది లలిత బ్రాండ్ రైస్ అండి, ఆ రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 tablespoons ఆయిల్, 1 spoon నెయ్యి వేసుకున్నాను. ఇందులో బిర్యానీ సామాన్లు వేసుకుని జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకున్నాను, పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నాను. నేను ఇవన్నీ ఏంటంటే ప్రీతి జోడియాక్లో కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్, నెక్స్ట్ క్యారెట్, స్వీట్ క్యారెట్, నెక్స్ట్ పొటల్స్, ఇవన్నీ కూడా ప్రీతి జోడియాక్లో చేసేసుకున్నాను. అంటే మాన్యువల్గా కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. ప్లెయిన్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు.
తాళీకి ఏంటంటే జస్ట్ బిర్యానీ రైస్లా కొంచెం వేయడానికి అనమాట. సో నేను నా దగ్గర కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి వేసుకుంటున్నాను. ఫస్ట్ బీట్రూట్ వేసుకున్నాను, బీట్రూట్, క్యారెట్, పొటాటో. నా దగ్గర ఈ 3 ఉన్నాయి. నేను ఈ 3 వెజిటేబుల్స్ యూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బీట్రూట్ వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది కదా, అందుకని ఫస్ట్ ఇది వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఉడకదు కూడా కాబట్టి ఫస్ట్ ఇది చేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం మిగిలిన వాటితో కలిపి ఉడకడానికి సరిపోతుంది అనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మగ్గడానికి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. మీకు కొంతమంది సెంటర్లో కూడా కట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అలా కట్ చేసుకున్నా మన ఇష్టమే. ఇవి వేసుకున్న 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకుని పొటాటోస్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పక్కన సాంబారు విజిల్ తీసానండి. 2 విజిల్స్ తర్వాత తీసి మళ్ళీ బెండకాయలు వేసాను. మీరు మునక్కాయలు అంటే మునక్కాయలు కూడా ఈ స్టేజ్లో వేసేసి ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పొటాటోస్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీలో. ఎందుకంటే మా ఇంట్లో పాప ఉంది కదా, పిల్లలు ఎక్కువ క్యారెట్, బీట్రూట్, పొటాటోస్ తింటుంటారు కదా, సో పీసెస్ పెద్దగా కట్ చేసుకుంటాను వాళ్ళకి కనిపించేటట్లు. మా పాప తింటుంది. ఇప్పుడు ఇందులో హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇంకొంచెం సాల్ట్. బిర్యానీ మసాలా హోమ్ మేడ్ కాబట్టి 1 స్పూన్ సరిపోయిందండి. బయట కొన్నదైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ లాగా వేసుకోవాలి. గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను వేసేసుకున్నాను. వేసేసుకుని కింద కొంచెం అడుగు అంటుతుంది కదా, దాన్ని అంతటినీ ఇలా తీసేయాలి, కోకేయాలి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలి సాల్ట్, ఎందుకంటే రైస్ ఉడకాలి కదా, ఉడికేటప్పటికి అది సరిపోవాలి కదా, అందుకని. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాంబారు 1 విజిల్ అయిపోయిన తర్వాత తీసేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. చూసారా, ఇది సాంబార్ ఇప్పుడు పలుచగా ఉంది కదా, హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అనమాట. సాంబార్ పౌడర్ చాలా బాగుంది అసలు, అది వేసుకుంటే చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం వేస్తే సాంబార్ బాగుంటుంది కదా, అందుకని వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి సాంబార్. అందులో మనకి రైస్లో వాటర్ మరిగిపోయాయి. ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో రైస్ యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అంటే రైస్ ఉడికే వరకు. నా కుక్కర్ అయితే 3 విజిల్స్, సో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్లో చింతపండు పులుసు వేసాం కదా, ఒక 5 మినిట్స్ మరగబెట్టుకుని ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు కొన్న పౌడర్ అనుకోండి, ఒక 3-4 స్పూన్స్ పడుతుంది ఈజీగా. పలుచగా ఉంది కదా, ఇది వేసిన తర్వాత ఏంటంటే మనకు సాంబార్ పొడి వేసిన తర్వాత సాంబార్ చిక్కగా అవుతుంది అనమాట. అంటే సాంబార్ పొడి చేసినప్పుడు కందిపప్పు ఇలా అన్నీ వేసి చేశాను కదా, మీకు సాంబార్ పొడి కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను, చూడండి. ఇప్పుడు కర్రీ కోసం నేను పక్కన ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న అల్లం, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఆనియన్స్, 2 టమాటాలు వేసి మిక్సీ చేసేసుకోవాలి కర్రీ కోసం. ఇప్పుడు చూసారా కొంచెం థిక్గా అయింది, అలానే థిక్నెస్ వస్తుంది అనమాట సాంబారు. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం కొత్తిమీర ఏంటంటే ఫ్లేవర్ కోసం అనమాట. ఇప్పుడు మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది, విజిల్స్ వచ్చేసాయి. దీన్ని పక్కన తీసేసి కర్రీకి పెట్టేద్దాం. కర్రీకి నేను కళాయి పెట్టుకున్నాను. ఇందులో ఫ్రై అనమాట, పొటాటోస్ ఫ్రై. ఈ పొటల్స్కి బదులు మీరు
దొండకాయ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఉత్తి పొటాటో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను కర్రీకి ఆయిల్ వేసి ఒక 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న చెక్క ముందు ఆయిల్లో వేసుకుని తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో వేసుకున్నాను. అంటే మీకు 2 చూపిస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకని ఒకేసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత పొటల్స్ వేసుకున్నాను. ఇది నేను జొడియాక్లో వేస్తున్నానని చెప్పాను కదా, అది రౌండ్గా స్లైసెస్ కట్ చేస్తుంది. సో అలా కట్ చేసేసుకున్నాను నేను. టమాటో పేస్ట్ అంటే పచ్చివాసన పోయి మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కర్రీకి. ఈ కర్రీ ఏంటంటే కొంచెం గ్రేవీ టైప్ అనమాట, మంచి గ్రేవీ వస్తుంది రైస్లో కలుపుకోవడానికి. అది టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనపకాయ దోసకాయ కలిపి కర్రీ చేస్తున్నాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పొటల్స్ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. స్టార్టింగ్ హైలో పెట్టుకోవాలి, తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పొటాటోస్ అప్పుడే వేయకూడదండి, కొంచెం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎందుకంటే నాది పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, కారం కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఒక్కొక్క పచ్చిమిర్చి వేసాను నేను. మీకు అంతా స్పీడ్గా అయిపోయినట్లు పెట్టాను, ఎందుకంటే టైం టేకింగ్ బాగా ఉందని చెప్పేసి. ఇన్ని వెరైటీస్ కదండి, టైం ఎక్కువ పట్టేస్తని స్పీడ్గా పెట్టాను. ఇప్పుడు ఇందులో పొటాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉడికాయి పొటాటోస్ అన్న టైంలో మనం పొటాటోస్ వేసుకోవాలి. దొండకాయలైనా అంతే, దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యాయి అన్న టైంలో మీరు పొటాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఇక్కడ మనకి టమాటోలో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 స్పూన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం పేస్ట్ వేసాం కదా. లేదు ఫ్లేవర్ బాగా కావాలి అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనపకాయ దోసకాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, ఇప్పుడు ఈ కర్రీని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికే వరకు కూడా దాన్ని కలుపుతూ ఉండాలి. చింతపండు పులుసు అనేది ముక్కలు ఉడికే వరకు వేయకూడదు. జస్ట్ అడుగు అంటుతుందండి, ప్రాబ్లం లేదు, దాన్ని ఇలా కలిపేసుకోవాలి. మీకు నాన్ స్టిక్లో వండితే అప్పుడు కూడా అలా కలిపేసుకుంటే సరిపోతుంది, అందులో అయితే ఇంతలా అడుగు కూడా పట్టదు. ముక్క ఉడికిందలా చూసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి, మీ కారాన్ని బట్టి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మన కర్రీలో ముక్కలు ఉడికిపోయండి. సో ఇప్పుడు నేను కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. అంటే ఇది చేపల పులుసు లాంటి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకున్నాను ఫస్ట్, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కర్రీని. మనకి ఇప్పుడు 2 ఐటమ్స్ రెడీ అయ్యాయి అన్నమాట. సాంబార్ కూడా రెడీ అయింది, కాకపోతే పోపు పెట్టాలి. ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నాను, క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఇలా నేను జొడియాక్లో గ్రేట్ చేసుకున్నాను క్యారెట్ అంతా. మీరు నార్మల్గా గ్రేటర్ ఉంటుంది కదా, దానిలో కూడా గ్రేట్ చేసుకోవచ్చు క్యారెట్ని. ఇప్పుడు నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఆల్రెడీ 1 స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను క్యారెట్. ఫస్ట్ కొంచెంసేపు హైలో పెట్టాలండి, తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని, బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు నేను కర్రీకి మసాలా కోసం బాదం, ధనియాలు, జీలకర్ర, 2 యాలకులు, లవంగాలు, సోంపు, 1 చెక్క, 4 జీడిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని నేను ఫైన్ పేస్ట్లా చేసుకుంటున్నాను మసాలా కోసం. మధ్యలో క్యారెట్ తిప్పుకుంటూ ఉండాలండి, అంటే చిన్నది మాడినా కానీ క్యారెట్ హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది. నేను ఇక్కడ ఏంటంటే నాన్ స్టిక్ తీసుకున్నాను క్యారెట్ హల్వాకి, త్వరగా మాడకుండా ఉంటుందని. ఇప్పుడు నేను కర్రీలో మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా వేసేస్తున్నాను. అంటే మనకి గ్రేవీ వస్తుంది అన్నమాట, గ్రేవీ వస్తుంది, మంచిగా చేపల పులుసు లాంటి స్మెల్ వస్తుంది అన్నమాట. నేను ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్. మేము కారం తక్కువ తింటామండి, సో అందుకని కారం తక్కువే వేసుకుంటాము. ఇప్పుడు క్యారెట్ హల్వాలో కొంచెం నెయ్యి తగ్గినట్టు అనిపించింది, అందుకని ఇంకొక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. అండ్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అంటే డ్రైగా అయిపోయింది అనుకోండి, క్యారెట్ అంత బాగా బాయిల్ అవ్వదు కదా, టేస్ట్ కూడా మారిపోతుంది, డ్రై అయిపోద్ది, గట్టిగా అయిపోతుంది. సో మనకి హల్వా అంటే మెత్తగా కావాలి కాబట్టి ఇంకో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మనకి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయిందండి, ఉడికింది. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. లేదు మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, నార్మల్ షుగర్ కాదు. మీరు నార్మల్ వైట్ షుగర్ తీసుకోవచ్చు. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని, ఇదేంటంటే పాకం మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా, అందుకని జస్ట్ 1/2 కప్పు, 1/2 టీ కప్ ఉంటుంది కదా, టీ కప్లో 1/2 కప్పు పాలు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత హైలో పెట్టాలండి, స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఆ పాలంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. క్యారెట్కి కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలి కదా. ఇప్పుడు నేను కర్రీలో కొత్తిమీర వేసుకుంటున్నాను. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి హల్వా కూడా రెడీ అయిపోయింది. దీంట్లో మనం కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి వేసుకుందాం. నేను కర్రీలో కొంచెం క్రీమ్ వేసానండి. క్రీమ్ ఏంటంటే జస్ట్ మంచి టేస్ట్ కోసం అనమాట, టేస్ట్ బాగుంటుంది క్రీమ్ కానీ బటర్ కానీ వేస్తే. క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి నేను వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మన క్యారెట్ హల్వాలోకి జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని జీడిపప్పు అందులో వేసుకుంటాను. మనం ముందు స్టార్టింగ్లో క్యారెట్ ఫ్రై చేయకముందు కూడా అందులో జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు, వేసుకుని ఇప్పుడు కలిపేసుకోవచ్చు. కానీ నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు మళ్ళీ సెపరేట్గా ఫ్రై చేసి వేస్తున్నాను. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని హల్వా కూడా పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను, అంటే క్యాబేజ్ పకోడీలా. ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని వాటర్ వేయకుండా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ వేస్తే మళ్ళీ తడిగా అయిపోతుంది కదా, సో నో వాటర్ అనమాట. బేసన్ శనగపిండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా వాటరీగా అనిపిస్తే కనుక మీరు ఇంకో స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి మీ ఇష్టం, ఏదో అయినా పిండి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, కలిపేసుకున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు పకోడీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, అందుకని కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను.
హోటల్స్లో మెయిన్ అందరూ ఎక్కువగా తినేది పకోడీ అండి. ఫ్రై ఎక్కువ తింటారు. థాలీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు కర్రీ ఫ్రై తెస్తూనే ఉండాలన్నమాట. అదే ఎక్కువ తింటారు. నేనైతే ఫ్రై తింటాను ఎక్కువ. చూసారా, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టిన ఫ్రై చేసుకోవాలి. సిమ్ కానీ మీడియం కానీ పెట్టకూడదు. క్యాబేజ్ కాబట్టి త్వరగా ఫ్రై అయిపోద్ది. మనం ఎక్కువగా పిండి కూడా వేయలేదు కాబట్టి పిండి కూడా ఉండిపోద్ది అన్నది లేదు. ఏంటంటే మరి మనం వాటర్లా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి. నెక్స్ట్ పక్కన నేను పులిహోర కోసం పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం పల్లీలు, అంటే లెమన్ రైస్ అనమాట. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను స్పైసీనెస్ కోసం. ఇక్కడ మన క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. తీసేసాను 65. దీన్ని క్యాబేజ్ 65 అంటారు, క్యాబేజ్ పకోడీ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటారు. మనకి ఇంకో ఐటెం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులిహోరకి. సో అందుకని నేను కొంచెం అంటే చాలా కొంచెం ఇంగు యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం చేశానండి ఐటమ్స్ అన్నీ, ఎక్కువ చేయలేదు. మీరు కావాల్సిన దాన్ని బట్టి మీరు క్వాంటిటీ మీరు సెట్ చేసుకోవాలి. నాకు ఈ క్వాంటిటీ సరిపోయింది కాబట్టి థాలీకి మేము ముగ్గురమే కాబట్టి నేను కొంచెం చేసుకున్నాను. ఇప్పుడు పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. ఇది పులిహోర కదండి, లెమన్ రైస్. సో లెమన్ జ్యూస్ పిండుతాను కాబట్టి చింతపండు పులుసు అనేది వేయలేదు. మన హోటల్లో పులిహోర చాలా తక్కువ లెమన్ రైసే పెడతారు ఎక్కువగా. బాగా వైట్ రైస్ ఏం కనబడకుండా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని లెమన్ జ్యూస్ వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా లెమన్ జ్యూస్ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది అనమాట నిమ్మకాయ. ఇప్పుడు నాకైతే ఒక నిమ్మకాయ సరిపోయిందండి, ఎక్కువ జ్యూస్ వచ్చింది నాకు. నిమ్మకాయ పెద్దది కదా, మీకు సరిపడదు అనుకుంటే ఒక లెమన్ వేసుకోవచ్చు ఈ రైస్కి. ఇది ఒక 1 కప్ రైస్ ఉంటుంది. 1 కప్ కంటే తక్కువ ఉంటుంది కరెక్ట్గా 1 కప్ ఉంటుందిలేండి. 1 కప్ రైస్ ఉంటుంది ఇది. 1 కప్ రైస్కి మీడియం సైజ్ అయితే ఒక లెమన్ సరిపోతుంది. మన పులిహోర కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను చపాతీకి పిండి కలుపుతాను. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది. 1 కప్పు పిండి తీసుకున్నాను నేను, అంటే చపాతీ కూడా పెడతారు కదా అందుకని చేస్తున్నాను అనమాట. తాళీ అంటే మొత్తం తాళీలా ఉండాలి కదా, అందుకని నేను ఏమైనా మర్చిపోతే కనుక తాళీలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మ్యాక్సిమం అన్నీ పెట్టానని అనుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు పప్పుకి పోపు పెట్టేసుకుంటున్నాను. మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది. పోపు మీరు ఎలా పెట్టుకుంటారో అలా మొత్తం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని, చూసారు ఎంత చిక్కగా వచ్చిందో మనకి సాంబారు. అది సాంబార్ పౌడర్ నుంచి ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు సాంబార్ పొడి కూడా ఎలా చేసుకోవాలో నేను వీడియో పెడతాను చూడండి. ఇవన్నీ మీకు చూడాలి అనుకుంటే ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి వీడియోస్ పెడతాను. మీకు కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి, అండ్ పక్కన బెల్ బటన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు ఏం పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా వీడియో మీ ఛానల్లో ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో. నెక్స్ట్ నేను చపాతీ చేసేసుకున్నాను, వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ వేయకుండా చేసేసుకున్నాను. చపాతీ పుల్కా టైప్ అనమాట. మన తాళీ రెడీ అయిపోయింది. అసలు బయటికి వెళ్ళే పని లేకుండా చక్కగా చేసేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం ఓపిక ఉంటే చేసేసుకోవచ్చు. చూడండి, బిర్యానీ, పులిహోర, వైట్ రైస్, చపాతీ, చిప్స్ తీసుకున్నాను. మీరు అప్పడాలు కూడా యూస్ చేసుకోవచ్చు. సాంబార్, కర్రీ, క్యాబేజ్ ఫ్రై, పొటాటోస్ ఫ్రై, స్వీట్, బెండకాయ ఫ్రై, పెరుగు,
తాలికి ఇది చాలండి. ఇది తింటే మన పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇంట్లో హోమ్ మేడ్లో ఇలా ఇంట్లో చేసుకొని ఇలా తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో అండి. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.